ఇప్పుడు ప్రవీణ్ టెక్ టిప్స్ ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితే రియల్మీ GT8 Pro స్మార్ట్ ఫోన్కి OnePlus 15 ఈ రెండు స్మార్ట్ ఫోన్కి సంబంధించిన కంపారిజన్ వీడియో తీసుకొచ్చినాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని తప్పకుండా ప్రెజెంట్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో రియల్మీ GT8 Pro చూసుకుంటే మాత్రమే రికో GR అని ఉంది. సో వాళ్ళు రికో వాళ్ళ కెమెరా యూజ్ చేసిర్రు. ఈ స్మార్ట్ ఫోన్లో యూనిక్నెస్ ఏంటంటే స్క్రూ డ్రైవర్లు పెట్టుకొని కెమెరా డిజైన్ చేంజ్ చేసుకోవచ్చు. అదొక్కటి యూనిక్నెస్ ఉంది తప్పించి మిగతాది అడిషనల్ యూనిక్నెస్ అయితే నాకు వేరేది ఏం కనిపించలేదు. మిగతా ఏంటంటే హైలైట్స్ బాగున్నాయి. లైక్ స్పెసిఫికేషన్స్ బాగానే ఇచ్చారు. లైక్ స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్ వస్తుంది, 7000 mAh బ్యాటరీ విత్ 120 వాట్ ఫాస్ట్ ఛార్జర్, 50 వాట్స్ వైర్లెస్ ఛార్జర్, 2K దాకా 700 బ్రైట్నెస్తో పాటు వస్తుంది, 200 మెగాపిక్సెల్ కెమెరా, టెలిఫోటో కెమెరాతో పాటు కూడా వస్తుంది. అండ్ సిగ్నల్ క్యాచింగ్ చిప్ వస్తుంది అన్నమాట. రియల్మీ UI 7.0తో పాటు హ్యాపీ ఫీడ్బ్యాక్ వస్తుంది అండ్ మంచి ఆడియోతో పాటు కూడా వస్తుంది. సో బాగా అనిపించింది నాకు ఫీచర్స్ వైజ్ అంతా కూడా బాగానే ఉంది. అండ్ కమింగ్ టు OnePlus చూసుకోవచ్చు. సో OnePlus ఏం హైలైట్ ఉందంటే మాత్రమే ఇక్కడ డైరెక్ట్ వీరైతే ప్రైస్ కూడా మెన్షన్ చేసేసారు హైలైట్లోనే. ఏంటంటే ఇది ఆక్సిజన్ నోయిస్తో పాటు కూడా వస్తుంది. ప్రైస్ 73,000 ఉంది. హైలైట్ చూసుకో స్నాప్డ్రాగన్ 8 Gen 5 ఇలా ప్రాసెసర్తో పాటు వస్తుంది. అండ్ ఇక్కడ 7000 mAh బ్యాటరీ అండ్ 4K 120 fps రికార్డింగ్ చేసుకోవచ్చు. అండర్ వాటర్ రీడింగ్ చేసుకోవచ్చు. వేపు కూలింగ్ చేంబర్ వస్తుంది. మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ పొందొచ్చు. 120 fps దాకా గేమ్ పొందొచ్చు. అండ్ డిపెండింగ్ అపాన్ గేమ్ అనమాట ఒక్కొక్కసారి. అండ్ బాగానే ఉంది. ఇది కూడా బాగానే ఉంది. ప్రైస్ కూడా బాగానే ఉంది. సో ఆల్రెడీ OnePlus సంబంధించిన ప్రైస్ చూసారు కదా. రియల్మీకి సంబంధించిన ప్రైస్ చూద్దాం. సో రియల్మీకి సంబంధించిన ప్రైస్ కూడా ఇది 73,000 రూపీస్కి వస్తుంది. కార్డ్ ఆఫర్స్, బ్యాంక్ ఆఫర్స్ ఉన్నవి. దీనిలో ఒక విషయం ఏంటంటే ఇక్కడ మీరు కలర్ని బట్టి కూడా కొన్ని వేరియంట్స్ చేంజ్ అవుతున్నాయి. ఇక్కడ అర్బన్ బ్లూ కలర్ చూసుకుంటే 12GB ర్యామ్ 2GB స్టోరేజ్ వేరియంట్ ఉంది. అండ్ డైలీ వైట్ చూసుకుంటే 12GB ర్యామ్ 2GB స్టోరేజ్ వేరియంట్, 16GB ర్యామ్ 512GB స్టోరేజ్ వేరియంట్ కూడా వస్తుంది. అర్బన్ బ్లూ కలర్ అయితే సింగిల్ వేరియంట్ వస్తుంది. అండ్ ఆస్ట్రో మార్టిన్ రేసింగ్ కలర్ చూసుకుంటే 16GB ర్యామ్ 512GB స్టోరేజ్ వేరియంట్ వస్తుంది. సో స్పెషల్ ఎడిషన్ లాగా ఉంటుంది కదా. సో అది ఒక సింగిల్ వేరియంట్ ఉంది. సో ప్రైస్ ఎక్కువ ఉంది, 80,000 ఉంది. ఇది 16GB ర్యామ్ 512GB స్టోరేజ్ వేరియంట్ అండ్ 12GB ర్యామ్ 2GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి 73,000కి వస్తుంది అనమాట. సో ఇది రియల్మీ GT8కి సంబంధించిన ప్రైస్. మీరు 5,000 రూపీస్ ఇక్కడ కార్డ్ ఆఫ్ బ్యాంక్ ఆఫ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ OnePlus గురించి చూసుకుంటే వీళ్ళ వెబ్సైట్లో OnePlus ఇది 73,000 ఉంటుంది. ఏదైంది సేమ్ ప్రైజా? సేమ్ ప్రైస్ సేమ్, ప్రాసెసర్ కూడా సేమ్. ఇంకా డెప్త్కి వెళ్దాము. ఇక్కడ 12GB ర్యామ్ 2GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి 73,000 ఉంది. 16GB ర్యామ్ 512GB స్టోరేజ్ వేరియంట్ 80,000 ఉంది. సో అక్కడిక్కడ సేమ్ సిమిలర్గా ఉన్నాయి అనిపిస్తుంది నాకైతే. అండ్ ఎక్కడ పర్చేస్ చేసుకోవచ్చా అంటే రియల్మీ GT8 Pro వచ్చేసరికి అయితే మీకు ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంది. ఫ్లిప్కార్ట్ నుంచి కూడా మీరు పర్చేస్ అది చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఆఫర్స్ ఉన్నాయి. ఆఫర్స్ అప్లై చేసుకోవచ్చు. 4,000 రూపీస్ బ్యాంక్ ఆఫర్స్, కార్డ్ ఆఫర్స్ ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ OnePlus గురించి చూసుకుంటే మాత్రము అమెజాన్లో అవైలబుల్ ఉంది. 73,000 రూపీస్ ఉంది. ఇక్కడ కూడా బ్యాంక్ ఆఫర్స్లో 4,000 రూపీస్ వస్తుంది. EMI ఆప్షన్స్ ఉన్నాయి, కార్డ్ ఆఫర్స్ ఉన్నాయి, అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ స్పెసిఫికేషన్స్కి వెళ్ళిపోదాం బై. సో మెయిన్ హైలైట్లో రైట్ స్పెసిఫికేషన్స్ అయితే ప్రాసెసర్ రెండింటిలో కూడా సేమే ఉంది. స్నాప్డ్రాగన్ 8 Elite Gen 5 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. లైక్ ప్రాసెసర్ ఇక్కడ ప్రాసెసర్ చూసుకోవచ్చు. స్నాప్డ్రాగన్ Gen 5 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. సేమ్ ప్రాసెసర్ అండ్ సేమ్ స్టోరేజ్ సేమ్ ఉంటుంది. డిస్ప్లే చూసుకుంటే 6.7 inches డిస్ప్లే AMOLED వస్తుంది. ఇక్కడ 120 Hz రిఫ్రెష్ రేట్తో పాటు కూడా వస్తుంది. అండ్ HPM 200 బ్రైట్నెస్, మ్యాక్సిమం పీక్ బ్రైట్నెస్ 7,000 బ్రైట్నెస్తో పాటు కూడా వస్తుంది డిస్ప్లేలో. OnePlus చూసుకుని డిస్ప్లే చూస్తే 6.7 inch డిస్ప్లే. ఇక్కడ ఎంత 6.79 ఉంది, ఇది 6.78 ఉంది. సో పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు ఇక్కడ. ఫుల్ హెచ్డీ రెజల్యూషన్ కార్డు చూసుకుంటే ఇది క్వాడ్ హెచ్డీ రెజల్యూషన్ వస్తుంది. ఇది ఫుల్ హెచ్డీ రెజల్యూషన్తో పాటు కూడా వస్తుంది. కొన్ని గొర్రెలా గ్లాస్ విక్టర్ ప్రొడక్షన్ 120 రిఫ్రెష్ రేట్ 165 గేమింగ్ అయితే 165తో పాటు కూడా వస్తుంది. అండ్ 10-bit డిస్ప్లే అనమాట ఇది. ఇక్కడ కూడా 10-bit డిస్ప్లేనే. ఇది AMOLED ఆబ్వియస్లీ, ఇది కూడా AMOLED. సో పర్లేదు, మంచి ఫీచర్స్ ప్రొడక్షన్తో పాటు వస్తుంది. నెక్స్ట్ ఛార్జింగ్ అండ్ బ్యాటరీ చూసుకుంటే 7,000 mAh బ్యాటరీ ఇది రియల్మీ వాళ్ళది. అండ్ 120 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ వస్తుంది. వైర్డ్ ఛార్జింగ్, వైర్లెస్ వచ్చేసరికి 15 వాట్స్ ఛార్జింగ్ వస్తుంది. OnePlus చూద్దాం ఒకసారి ఛార్జింగ్కి సంబంధించిన ఛార్జింగ్. ఇక్కడ బ్యాటరీ కెపాసిటీ చూసుకుంటే 7,300 mAh. ఇది డ్యూయల్ సెల్ బ్యాటరీ. సింగిల్ సెల్ వచ్చేసరికి అయితేనేమో 3,650 అవుతుంది. రెండు కాకపోతే 7,300 వస్తుంది. 120 వాట్స్ వైర్డ్, 50 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్. సో మోస్ట్లీ సిమిలర్గా ఉన్నాయి. బ్యాటరీ సిమిలర్గా ఉన్నాయి, ప్రాసెసర్ కూడా సిమిలర్గా ఉన్నాయి. చేంజెస్ ఏడు వస్తున్నాయంటే కెమెరా కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. చూద్దాం ఒకసారి. వైడ్ యాంగిల్ కెమెరా 55 మెగాపిక్సెల్, మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్, టెలిఫోటో కెమెరా 200 మెగాపిక్సెల్తో పాటు కూడా వస్తుంది.
ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరాతో పాటు కూడా వస్తుంది. వన్ ప్లస్ చూద్దాము. కెమెరాస్ కార్డ్ చూసుకుంటే మాత్రమే ఇక్కడ కెమెరాస్ కార్డ్కి వచ్చేసరికి 50 మెగాపిక్సెల్ ఐఎంఎక్స్ 906 కెమెరా వస్తుంది. అండ్ ఇక్కడ ఏంది 50 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా అండ్ 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతో పాటు కూడా వస్తుంది. ఇక్కడ ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా వస్తుంది. సో ఇక్కడ టెలిఫోటోస్ కాడ రియల్మీ 200 మెగాపిక్సెల్ కొడుతుంది ఇక్కడ. సో ఇది ఒకటి 200 మెగాపిక్సెల్ కావాలంటే ఇది ఒకటి కొంచెం బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది. సో కెమెరాస్ కూడా మీకు కొంచెం బెనిఫిట్ కావాలంటే రియల్మీ కన్సిడర్ చేసుకోవచ్చు. కెమెరాస్ కేటగిరీలో కొంచెం చేంజ్ ఉందన్నమాట. సో ఇక్కడ 8K దాకా వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. సో రియల్మీలో చూద్దాం 8K దాకా రెండిట్లో కూడా 8K రికార్డింగ్ చేసుకోవచ్చు. 8K అండ్ 4K ఆబ్వియస్ రెండిట్లో సేమే ఉన్నది. ఫ్రంట్ సెల్ఫీ కెమెరాలో కూడా ఐ థింక్ ఫ్రంట్ కెమెరాలో కూడా మీరు 60 FPS 4K 60 FPS రికార్డింగ్స్ అయితే తీసుకోవచ్చు. సో రికార్డింగ్ కార్డ్ అయితే రెండిట్లో కూడా సేమే ఉంది బై. అండ్ ఈ సిమ్ సపోర్ట్ ఉంది వన్ ప్లస్లో. అండ్ ఇక్కడ ఈ సిమ్ సపోర్ట్ అయితే ఏం లేదు రియల్మీ GT8లో. అయితే ఈ సిమ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ జస్ట్ నెట్వర్కింగ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేసారు. ఇక్కడ మాక్సిమం నెట్వర్క్స్ అవి అయితే Wi-Fi 7, 6, 5 అండ్ 2x2 మెమో టెక్నాలజీ యూజ్ చేసారు వైఫైలో. అదే రియల్మీలో చూసుకుంటే ఇక్కడ సేమ్ అదే 2x2 మెమో టెక్నాలజీ యూజ్ చేసారు. Wi-Fi 7, 6, 5 12 బ్యాండ్ వైఫైతో పాటు వస్తుంది. బ్లూటూత్ వర్జన్ 6.0 ఇక్కడ బ్లూటూత్ వర్జన్ 6.0తో పాటు కూడా వస్తుంది. NFC-తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ NFC ఉందా? NFC సపోర్ట్ ఉంది కానీ రీజనల్ వాయిస్ లాక్ అనేసి అయితే పెట్టారు. లొకేషన్ సంబంధించి చూసుకుంటే డ్యూయల్ బ్యాండ్తో పాటు కూడా వస్తుంది. బైడూస్ B1 + B1C B2A GPS L1 + L5 గ్లోనోస్ G1 అండ్ గ్యాలియోస్ E1 + E5A క్యూజెస్ L1 + L5 అండ్ నావిక్ L5 మన ఇండియన్ వాళ్ళదన్నమాట. అండ్ ఇక్కడ వన్ ప్లస్ చూసుకుందాం పొజిషన్కి సంబంధించి చూసుకుంటే ఇక్కడ డ్యూయల్ బ్యాండ్ విత్ GPS L1 + L5 గ్యాలియోస్ G1 బైడూస్ B1 B1I B1C B2A గ్యాలియోస్ E1 ప్లస్ E5A క్యూజెస్ L1 + L5 అండ్ నావిక్ L5 వస్తుంది. సో రెండింటి కూడా చెప్తున్నాను. మోస్ట్లీ వైఫైది ఒకటి చూసుకుంటే సెల్యులర్ నెట్వర్క్ని బట్టి కూడా కొన్ని పొజిషనింగ్ సిస్టమ్స్ అయితే. సో అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ వెయిట్ గురించి అయితే ఇక్కడ మెన్షన్ చేసారు. 214 గ్రామ్స్ వెయిట్ అని ఉంది. ఇక్కడ దీనికి సంబంధించిన వెయిట్ ఎక్కడ ఉంది చూడాలి. ఇక్కడ వెయిట్ సెన్సార్స్ ఉన్నాయి. ఐ థింక్ పైన ఉన్నట్టు టాప్లో ఛార్జింగ్ పర్ఫార్మెన్స్ డిస్ప్లే వెయిట్ ఇక్కడ ఉంది. ఇక్కడ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. 215 గ్రామ్స్ ఏవైతే ఉన్నాయి ఇన్ఫినిట్ బ్లాక్ కలర్ ఆప్షన్లో 215 గ్రామ్స్ వెయిట్తో పాటు 4 గ్రామ్స్ ఎక్స్ వస్తుంది. శాండ్ స్టామ్ కలర్ వచ్చేసి తక్కువ 2 గ్రామ్స్ వస్తుంది. అండ్ అదే ఇక్కడ చూసుకుంటే మాత్రమే 214 గ్రామ్స్ వచ్చే అర్బన్ బ్లూ కలర్ అండ్ 280 గ్రామ్స్ వచ్చే డైలీ వైట్ కలర్ వస్తుంది. సో వెయిట్ ప్రకారం కూడా చూసుకున్న రియల్మీ కొంచెం వెయిట్ ఎక్కువ ఉంది. ఈవెన్ బ్యాటరీ కెపాసిటీ తక్కువ ఉన్నా సరే కూడా. నెక్స్ట్ నావిగేషన్ సెన్సార్ల గురించి చూసుకుంటే ప్రాక్సిమిటీ సెన్సార్, AMOLED కరెక్ట్ నెంబర్, ఈ కంపాస్, జైరోస్కోప్, ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ వస్తుంది. హాల్ సెన్సార్, లేజర్ ఫోకస్ సెన్సార్, హాల్ సెన్సార్ అది స్పేషియల్ సెన్సార్ అండ్ ఇన్ఫ్రారెడ్ రిమోట్ కంట్రోల్తో పాటు వస్తుంది. సో ఇక్కడ కూడా మనం సెన్సార్స్కి వెళ్ళిపోదాము. సెన్సార్స్ సేమ్ అవే ప్రాక్సిమిటీ, ambient, కలర్ టెంపరేచర్, ఈ కంపాస్, యాక్సిమీటర్, ఇన్ డిస్ప్లే, ఫింగర్ ప్రింట్ సెన్సార్, హాల్ సెన్సార్, ఇన్ఫ్రారెడ్ రిమోట్ కంట్రోల్తో పాటు కూడా వస్తున్నాయి. సో సెన్సార్స్ పై అన్నింటిలో కూడా సేమే ఉన్నాయి. రియల్మీ UI 7.0తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ వీళ్ళకి ఆక్సిజన్ ఓఎస్ వస్తుంది. UI ప్రకారం కూడా చూసుకుంటే HDR సపోర్ట్ అవన్నీ కూడా వస్తున్నాయి. అండ్ బాక్స్ కంటెంట్కి వెళ్ళిపోదాం. బాక్స్లో ఏమొస్తుంది? ఫోన్, చార్జర్, గైడ్ డాక్యుమెంట్స్, కేబుల్, ప్రొటెక్షన్ కేస్తో పాటు వస్తుంది. ఇక్కడ ఫోన్, చార్జర్, గైడ్ డాక్యుమెంట్స్, సిమ్టెక్స్, ప్రొటెక్షన్ కేస్తో పాటు కూడా వస్తున్నాయి. సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రం రియల్మీ GT8 Pro చూసుకున్నా లేకపోతే OnePlus 15 చూసుకున్నా సరే కూడా రెండు కూడా నెక్ అండ్ నెక్ ఉన్నాయి. రెండింటికి కూడా మంచి డిస్కౌంట్ వస్తుంది. 4000 రూపాయల డిస్కౌంట్తో పాటు కూడా వస్తుంది. రెండు కూడా మంచి ఫోన్సే. నా ఒపీనియన్లో మీరు కెమెరా సెంటర్కి అయితే ఇట్లా రియల్మీ GT8 Pro తీసుకొచ్చి స్పెసిఫిక్గా చెప్పుకోవాలి టెలిఫోటో కెమెరా అవుతుందో ఇన్ జనరల్గా. అండ్ ఫ్లాగ్షిప్ ప్రీమియం క్వాలిటీ స్మార్ట్ ఫోన్స్ ఇవి. బోల్ట్ వేస్ ఉన్న మెయిన్వి ఉంటాయి. బోల్ట్ వేస్ వచ్చే తక్కువనే ఉంటాయి. కొన్ని మీకు నచ్చిన కొన్ని ట్వీక్స్ చేసుకుంటే చేంజెస్ అయితే చేసుకోవచ్చు. సో సిమిలారిటీస్ చాలా ఉన్నవి ఈ రెండు స్మార్ట్ ఫోన్స్లో. రెండిట్లో ఏది తీసుకోవాలి అంటే ఇట్లా మీకు ఎక్కువ బ్యాటరీ కావాలంటే మాత్రమే మీరు OnePlus 13కి వెళ్ళొచ్చు. 300 mAh బ్యాటరీ ఎక్కువ వస్తుంది. ఇక్కడ ఇది చూసుకుంటే 7000 mAh బ్యాటరీతో పాటు వస్తుంది. రియల్మీ GT8 Pro 300 mAh బ్యాటరీ అంటే లైక్ సింపుల్ చెప్పుకోవాలంటే ఒక 1.5 హాఫ్ అన్ అవర్, అర్ధ గంట 45 నిమిషాల దాకా ఎక్కువ వచ్చే అవకాశాలు అవుతుంది 300 mAh బ్యాటరీ అంటే. సో అదొకటి.
అండ్ యూనిక్గా కావాలి, డిఫరెంట్గా కావాలంటే మాత్రం రియల్మీ GT 8 ప్రోకి వెళ్ళొచ్చు. ఎందుకంటే కెమెరా కట్అవుట్ అవుతుందో చేంజెస్ చేసుకోవచ్చు. మళ్ళీ దాని తగ్గట్టే మళ్ళీ మీరు కేసెస్ కూడా ఉంటాయి, చూసుకోవాల్సి వస్తుంది. మళ్ళీ డిఫరెంట్ కేసెస్ తీసుకోవాల్సి వస్తుంది. సో అదొక ట్విస్ట్ ఉంది దీంట్లో. సో యూనిక్గా కావాలి, డిఫరెంట్ కేసెస్ చేంజ్ చేసుకోవాలంటే GT 8 ప్రోకి వెళ్ళొచ్చు. ఎక్కువ కెపాసిటీ కావాలి, బ్యాటరీ కెపాసిటీ కావాలంటే OnePlus 15కి వెళ్ళొచ్చు అన్నమాట. సో ఫ్రెండ్, ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన కంపారిజన్ వీడియో చూసారు కదా. వీడియో నచ్చితే గిట్లా ఒక లైక్ అయితే చేయండి. అండ్ ఇంత లాంగ్ వీడియో ఎవరైతే చూసారో వాళ్ళందరూ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.